గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు 6 టీవీ. దిస్ ఈస్ భారతి. ఈరోజు పత్రికలోని ప్రధాన వార్తల గురించి అయితే మనం తెలుసుకున్నాం. ముందుగా ఈనాడులో చూసుకున్నట్లయితే మళ్ళీ మేమే దేశానికి మేలే. సో వికసిత్ భారత్ కోసమే నా తపన, ఈ లక్ష్యాన్ని చేరుకోవాలంటే భారీ మెజారిటీతో నెగ్గాలి. సో ప్రధాని మోదీ ధీమా వ్యక్తం చేసినట్టు కూడా మనకి ఇక్కడ తెలుస్తుంది. మళ్ళీ ప్రధానిగా తానే వస్తాను అంటూ కూడా ఇక్కడ ధీమా వ్యక్తం చేశాడు. అయితే వికసిత్ భారత్ కోసమే తన తపన అంటూ ఈ లక్ష్యాన్ని చేరుకోవాలంటే భారీ మెజారిటీతో నెగ్గాలని కూడా ఇక్కడ స్పష్టం చేశారు. సో ఇక్కడ చూసుకున్నట్టయితే తెలంగాణ అంతటికీ వర్తించేలా మెగా మాస్టర్ ప్లాన్. సో ప్రస్తుతం అయితే కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన 6 గ్యారెంటీలు ఏవైతే ఉన్నాయో అవి కాకుండా మరిన్ని రాష్ట్రానికి కంప్లీట్ గా అభివృద్ధి చేకూరేలా మెగా మాస్టర్ ప్లాన్ అయితే తయారు చేసినట్టు కూడా ఇక్కడ మనకు తెలుస్తుంది. సో హైదరాబాద్ రింగ్ రోడ్ చుట్టూ రైలు వసతి. సో ఇదే మెగా మాస్టర్ ప్లాన్ అని కూడా చెప్పుకోవచ్చు. సో హైదరాబాద్ రింగ్ రోడ్ ఏదైతే ఉందో, ఓఆర్ఆర్ ఏదైతే ఉందో దానికి సంబంధించి దాని చుట్టూ రైలు వసతి ఏర్పాటు చేస్తున్నట్టు కూడా ఇక్కడ మనకు స్పష్టంగా తెలుస్తుంది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే అక్రమ మైనింగ్ పై సర్కార్ నజర్, రియాలిటీ సినజర్ ఎత్తివేతదారులపై చర్యలు, ప్రత్యేకంగా యాప్ బీజేపీ ట్రైనింగ్. సో ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న అక్రమ మైనింగ్ ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే దానిపైన దృష్టి పెట్టినట్టు కూడా మనకు తెలుస్తుంది. అక్రమ మైనింగ్ ని ఒక్కొక్కటి బయటకు తీస్తున్నట్టు కూడా మనకి ఇక్కడ స్పష్టంగా తెలుస్తుంది. సో ఈ ఇమేజ్ లో చూసుకున్నట్లయితే భగీరథకు కష్టాలు. సో ఇది వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం ఉప్ప గ్రామంలో రోడ్డు నిర్మాణ పనిలో మిషన్ భగీరథ పైప్ అయితే తెగిపోయింది. సో దీనికి సంబంధించి ఈ కారణంగా పైప్ తెగిపోవడం వల్ల సుమారు 10 రోజుల నుంచి ఆ గ్రామానికి నీళ్లు వెళ్ళట్లేదు, తాగునీరు కష్టాలు కూడా ఉన్నాయని కూడా ఇక్కడ చెప్పుకోవచ్చు. సో భగీరథకు కష్టాలు. పెద్దవాగు అందం, కోనసీమ చందం. సో మరిన్ని వార్తలు మనం చూసుకున్నట్లయితే సింధు బృందం చరిత్ర. సో సెమీఫైనల్స్ ఇండియన్ ఉమెన్స్ టీమ్ బ్యాడ్మింటన్ లో ఇండియన్ ఉమెన్స్ టీమ్ సెమీఫైనల్స్ కూడా చేరుకునే నేపథ్యంలో సో థాయిలాండ్ తో పోటీ చేసి మరి ఫైనల్స్ కప్ కొట్టిందని కూడా ఇక్కడ మనం ఇమేజ్ లో చూడొచ్చు. సో ఆంధ్రజ్యోతిలో మనం ప్రధానంగా చూసుకున్నట్లయితే సో ఇక్కడ కూడా కంపెనీలపై కట్టుకథలు, ఇది ఏపీకి సంబంధించిన వార్తను మనం చెప్పుకోవచ్చు. సో సమాచార హక్కు చట్టం సాక్షిగా జగన్ సర్కారు నిజస్వరూపం బట్టబయలు, లక్షల కోట్ల పెట్టుబడులు, ఉద్యోగాలు ఉత్తుత్తే. సో 386 ఎంఈఓలు, 13 లక్షల కోట్ల పెట్టుబడులు. సో ప్రస్తుతం జగన్ ప్రభుత్వం ఏదైతే ఉందో కంపెనీలు, ఉద్యోగాలు అంటూ కూడా ప్రజల్ని, రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులు, యువతని మోసం చేస్తున్నారన్నట్టు కూడా ఇక్కడ మనం స్పష్టంగా చూసుకోవచ్చు. సో దీనికైనా సిద్ధం సభ వేదిక, దిగజారిన జగన్ రాజకీయం. సో సభ వేదిక సిద్ధం అనే ఒక పేరుతో నిర్వహించిన సభ ఏదైతే ఉందో దాన్ని అడ్డు పెట్టుకొని జగన్ రౌడీజం చేస్తున్నారు అని కూడా ఇక్కడ మనకు స్పష్టంగా కనిపిస్తుంది. సో సర్కారీ పర్యవేక్షణలో ఇసుక మహాదోపిడి. సో రాష్ట్రంలో ఇసుక దోపిడీ ఏదైతే జరుగుతుందో పట్టుబడిన సర్కార్ అని కూడా చెప్పుకోవచ్చు. ఇసుక దోపిడీని అరికట్టాల్సిన ప్రభుత్వమే యథేచ్ఛగా ఇసుక అక్రమాల తవ్వకాలను అయితే జరుపుతుంది అన్నట్టు కూడా మనం ఇక్కడ తెలుసుకోవచ్చు అనమాట. సో మరిన్ని వార్తల్లోకి వెళ్ళినట్టయితే సో ఇక్కడ చూసుకున్నట్టయితే టీడీపీ తరపు నుంచి జగన్ కు ఒక చిన్న సవాల్ అనే చెప్పుకోవచ్చు, తండ్రి కొడుకుల దగ్గర నుంచి. సో జగన్ దమ్ముంటే చర్చకురా, ఏ అంశాలపైనైనా బహిరంగ చర్చకు రెడీ బాబు. సో ఇక్కడ చూసుకున్నట్టే జగన్ అక్రమాస్తులు జప్తు చేస్తాం, తిన్నదంతా కక్కిస్తాం లోకేష్. సో జగన్ దమ్ముంటే ఏ చర్చకైనా రెడీ అంటూ చంద్రబాబు అయితే సవాల్ విసిరారు. అంతేకాకుండా ఒకే అంశం పైన కాకుండా ఎలాంటి అంశాలపైన తను చర్చించడానికి సిద్ధంగా ఉన్నాను అంటూ కూడా స్పష్టం చేశారు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే జగన్ అక్రమాస్తులు జప్తు చేస్తాం, తిన్నదంతా కక్కిస్తాం. సో గత 5 సంవత్సరాల పాలనలో వైసీపీ ప్రభుత్వం తరఫున జగన్ ఏదైతే ప్రజల అక్రమాస్తులు దాచుకుంటున్నారో దాన్ని మొత్తం బయటికి కక్కిస్తాం, తిన్నదంతా జప్తు చేస్తాం, జగన్ అక్రమాస్తుల పైన చర్యలు అన్నట్టు కూడా ఇక్కడ మనకి జగన్ లోకేష్ స్పష్టం చేసినట్టు తెలుస్తుంది. సో ఇక్కడ చూసుకుంటే ప్రపంచ దేశాలకు తెలుసు మళ్ళీ మనమే అధికారంలోకి వస్తాం. ఇది కూడా ఇందాక మనం ప్రధానంగా చూసుకున్న వార్త అని చెప్పొచ్చు. మోదీ యొక్క ధీమా వ్యక్తం చేశారు, మళ్ళీ ప్రధానిగా తానే అధికారంలోకి వస్తానంటూ కూడా ఇక్కడ స్పష్టం చేశారు. సో దిశలో ప్రధానంగా చూసుకున్నట్లయితే కేసీఆర్ ఫ్యామిలీ తలోదారి, కేటీఆర్, హరీష్, కవిత మధ్య సమన్వయ లోపం, గ్రూపులుగా విడిపోయిన కీలక నేతలు, పార్టీ ఫ్యూచర్ పై కేడర్లో కన్ఫ్యూజన్. సో ప్రస్తుతం అయితే కేటీఆర్ ఫ్యామిలీలో అయితే తలోదారి అన్నట్టు ఉన్నారు. పొత్తులకు సంబంధించి కూడా ఒక భిన్న అభిప్రాయాలు ఉన్నాయని కూడా మనకు తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలో పార్టీ కేడర్ లో అయితే కన్ఫ్యూజన్ మొదలైంది. పార్టీ ఫ్యూచర్ ఉంటదా లేదా, ఎలా ఉంటది అన్న దానిపైన అయితే పార్టీ కేడర్ లో కన్ఫ్యూజన్ అయితే మొదలైనట్టు మనకు తెలుస్తుంది. సో గురుకులంలో అవకతవకలు, ముక్కుబడిగా సర్టిఫికేట్ల వెరిఫికేషన్, పిలిచిన వారికన్నా ఎక్కువ మంది ధృవపత్రాల పరిశీలన. సో బీఆర్ఎల్ కాకుండా ర్యాంక్ మాత్రమే ఇవ్వడంపై అనుమానాలు, అవరోహణ పద్ధతిని పాటించాలని అధికారులు, ఫలితంగా బ్యాక్లాగ్ పోస్టులు, మహిళలకు తీవ్ర అన్యాయం. సో ప్రస్తుతం రాష్ట్రంలో గురుకులం సంబంధించిన
నోటిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన సర్టిఫికేట్లు వెరిఫికేషన్లో అవకతవకలు ఉన్నాయని కూడా ఇక్కడ మనకు స్పష్టంగా తెలుస్తుంది అనమాట. సో ఇది కంప్లీట్గా అధికారుల నిర్లక్ష్యం అని కూడా మనం చెప్పుకోవచ్చు. సో తలసానికి బిగుసుకున్న వచ్చు గొర్రెల పంపిణీ స్కామ్ లో రాష్ట్రంలో జరిగిన గొర్రెల పంపిణీ స్కామ్ ఏదైతే ఉందో దానికి సంబంధించి సుమారు 2.17 కోట్లు మోసపోయినట్టయితే విక్రయదారులకు ఫిర్యాదు చేశారు. సో ఈ ఫిర్యాదు మేరకే అధికారులు అయితే హై లెవెల్ రివ్యూ అయితే నిర్వహించారనమాట. దీనికి సంబంధించిన వార్త ఇది. సో దీనికి సంబంధించి తలసానికి బిగుసుకున్న వచ్చు అని కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు. సో ఫైట్ డిపార్ట్మెంట్ లో 1000 ఉద్యోగాలు త్వరలో భర్తీ చేస్తాం. సో రాష్ట్రంలోని ఫైట్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో దానికి సంబంధించి సుమారు 1000 ఉద్యోగాలను అయితే భర్తీ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తుంది. సో ఇప్పటికే 2000 పోస్టులు ఫిల్అప్ అయినట్టు కూడా తెలుస్తుంది అనమాట. సో పోలీసులతో సమానంగా యూనిఫామ్ ఇతర సౌకర్యాలు ప్రభుత్వంలో పైరవీలతో పనులు జరగవు అన్నట్టు కూడా సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. సో ఇక్కడ మేడిగడ్డకు సంబంధించిన వార్త చూసుకున్నట్టయితే కాళేశ్వరం కథ కంచికే రిపేర్లు చేసిన ప్రాజెక్ట్ ఫంక్షన్ డౌటే. సో మేడిగడ్డ నష్టంతో పంపింగ్ ప్రశ్నార్థకం, అన్నారం నదుల్లోనూ సమస్యలు. సో ప్రస్తుతం మేడిగడ్డ బ్యారేజ్ కి సంబంధించిన కుంగుబాటు ఏదైతే ఉందో దానికి సంబంధించి ఇప్పుడు రిపేర్ చేసిన అవి తర్వాత ఫంక్షనింగ్ డౌటే అన్నట్టు కూడా ఇక్కడ అధికారుల విచారణ ఏదైతే ఉందో అందులో తేలిందనమాట. సో మరిన్ని వార్తలు చూసుకున్నట్టయితే సో కాళేశ్వరంపై విచారణకు సిద్ధం, తప్పులు జరిగినట్టు తెలితే ఏ చర్యలు తీసుకున్నా వెనకాడం మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి. సో కాళేశ్వరంలో తప్పులు తమ ప్రభుత్వం ద్వారా తప్పులు జరిగాయి అని రుజువు అయితే బయటపడితే ఏ చర్యలకైనా తను వెనకాడబోమని పార్టీ సిద్ధంగా ఉంటుందని కూడా ఇక్కడ స్పష్టం చేశారు. సో ఇవి దిశాలంగా ఇక్కడ బ్యానర్ వార్తలో మనం ప్రధానంగా చూసుకున్నట్టయితే నల్లమల ఫారెస్ట్ లో కార్చిచ్చు దోమలపెంట రేంజ్ లో భారీగా మంటలు. సో సుమారు 2 రోజులుగా అయితే నల్లమల ఫారెస్ట్ లో మంటలు వ్యాపించాయి. సో ఈ మంటల కారణంగా సుమారు 18 కిలోమీటర్లు అయితే అడవి కాలి బూడిదైందని కూడా మనం తెలుసుకోవచ్చు. సో ప్రస్తుతం అయితే మంటలు అధికారులు అదుపులోకి తీసుకొచ్చారో అని కూడా మనకి ఇక్కడ స్పష్టంగా తెలుస్తుంది. సో వెలుగులో మనం ప్రధానంగా చూసుకున్నట్లయితే సో మేడారానికి పోటెత్తిన భక్తులు ముందస్తు మొక్కులు చెల్లింపులు. సో ఆదివారం ఒక్కరోజే సుమారు 5 లక్షల మంది మేడారం జాతరకి పోటెత్తినట్టు కూడా మనకి ఇక్కడ తెలుస్తుంది. సో ఇమేజ్ లో కూడా మనం చూసుకోవచ్చు. సో ఒక ఆదివారం మాత్రమే, అది కూడా సెలవు రోజు కావడంతో ఎంతమంది భక్తులు అయితే హాజరయ్యారో మనం ఇక్కడ చూసుకోవచ్చు. సో ఎల్ఎన్టీ చుట్టూ బిగుసుకున్నవచ్చు మేడిగడ్డ బ్యారేజ్ నిర్మాణంలో సంస్థ నిర్లక్ష్యం. సో ఇన్ని రోజులు మనం మేడిగడ్డకు సంబంధించి చూసుకున్నట్లయితే గత ప్రభుత్వ నిర్లక్ష్యం వైఖరి వల్లే మేడిగడ్డ కుంగుబాటైంది అని కూడా స్పష్టంగా తెలిసింది. సో ఇప్పుడైతే ఒక్కొక్కటిగా బయటకు వస్తున్న విషయాలు ఏంటంటే గత ప్రభుత్వం నిర్లక్ష్యంతో పాటు ఎల్ఎన్టీ కంపెనీ సంస్థ ఏదైతే ఉందో దానికి సంబంధించే సంస్థ నిర్లక్ష్యం కూడా ఉంది. మొదట్లోనే ఈ రిపేర్ ఏదైతే ఉందో ఇప్పుడు వచ్చిన డ్యామేజ్ కి సంబంధించి రిపేర్ ఏదైతే ఉందో అది మొదట్లోనే జరుగుంటే ఇంత క్రిటికల్ స్టేజ్ కి వచ్చేది కాదని కూడా ఇక్కడ మనకు స్పష్టంగా కనిపిస్తుంది. సో అడ్డగోలుగా సంతకాలు పెడితే శివబాలకృష్ణ గతే, సొంత తెలివిని రుద్దితే మేడిగడ్డ లెక్కైతుంది. సో సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారనమాట. సో అధికారంలో ఉన్నాము, తాము చేసిన పని ఏదైనా కానీ చెల్లుతుంది అన్న ఒక అహంకారంతో అవినీతికి, అక్రమాలకి, లంచాలకి లోబడి సంతకాలు చేస్తే ప్రస్తుతం హెచ్ఎండిఏ మాజీ చైర్మన్ శివబాలాజీకి పట్టిన గతే వారికి కూడా పడుతుందని కూడా స్పష్టం చేశారు. అంతేకాకుండా సొంత తెలివిని ఉపయోగించి ఏదైతే లెక్కలు చేస్తే దానికి సంబంధించి కూడా ఒక వ్యాఖ్య అయితే చేశారు. సొంత తెలివిని రుద్దితే మేడిగడ్డ లెక్కైతుంది. సో తామే మేధావులు అన్న ఒక ఆలోచనతో ఏదైనా చేస్తే ప్రస్తుతం మేడిగడ్డ బ్యారేజ్ కి ఏదైతే గతి పట్టిందో దానికి అలానే ఉంటది అన్నట్టు కూడా స్పష్టం చేశారు. సో ప్రధానిగా మళ్ళీ నేనే, సో మోదీ ధీమా వ్యక్తం చేశారనమాట. ఇందాక చూసిన ప్రతి పత్రికలోనైతే మనం ఈ వార్తను చూసుకున్నాం. సో పేరొచ్చే పనులకు కేటీఆర్, తిట్లొచ్చే వాటికి హరీష్. అధికారంలో ఉన్నన్ని రోజులు అన్నిట్లా కేటీఆర్ హవా, పాలన మారగానే ముందుకి హరీష్. సో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న రోజులు ప్రతి దాంట్లోనూ కేటీఆర్ హవా నడిచిందని, ప్రతి పనిలోనూ ఏదైనా కార్యక్రమం జరగాలి అన్న విజేతగా ఆ కార్యక్రమం విజయం సాధిస్తే దానికి ముందుగా కేటీఆర్ పేరే పెట్టేవారని. సో ఇప్పుడు అధికారం చేజారిపోగానే ఏదైతే లోపాలు బయటపడుతున్నాయో, ప్రభుత్వం నుండి జరిగిన లోపాలు ఏవైతే బయటపడుతున్నాయో దానికి సంబంధించి హరీష్ రావుని ముందు పెడుతున్నారు అన్నట్టు కూడా ఇక్కడ మనకు స్పష్టమైన వార్త కనిపిస్తుంది. సో మేడిగడ్డకు సంబంధించిన మరో వార్త అయితే మనం ఇక్కడ చూసుకోవచ్చు. సో మేడిగడ్డ పనులకు బ్రేక్, బ్యారేజ్ కి చేరుకున్న అన్నారం నీళ్లు. సో అన్నారం ప్రాజెక్ట్ నుంచి మేడిగడ్డకి వాటర్ చేరుకోవడంతో ప్రస్తుతం ఏవైతే 6-7 బ్లాక్లు ఏవైతే కుంగుబాటికి కారణమయ్యాయో వాటికి సంబంధించి నీళ్లు అటువైపు చేరుకోవడంతో ప్రస్తుతం అయితే పనుల్లో బ్రేక్ అయితే పడినట్టు కూడా ఇక్కడ స్పష్టంగా మనకు తెలుస్తుందన్నమాట. సో 6, 7, 8 బ్లాక్ వైపు పెరుగుతున్న సిపిజీలు ఫౌండేషన్ టెస్టింగ్ పనులకు నిలిపివేసినట్టు ఇంజనీర్ల ప్రకటన. సో నీళ్లు రావడం వల్లే పనులకు బ్రేక్ పడినట్టు కూడా ఇంజనీర్లు అయితే ప్రకటించారు.
సో కాగ్ రిపోర్ట్ పై సర్కార్ యాక్షన్, నివేదికలో పేర్కొన్న అంశాలపై చర్యలు తీసుకోవాలని యోచన. సో కాగ్ రిపోర్ట్ లో ఏవైతే అవినీతి ఆరోపణలు గత ప్రభుత్వం చేసిన అవినీతి ఆరోపణలు ఏవైతే బయటపడ్డాయో దానికి సంబంధించి ప్రతి ఒక్క విషయం పైన, ప్రతి ఒక్క అంశం పైన చర్యలు తీసుకునేలాగా ప్రభుత్వం అయితే యాక్షన్ తీసుకున్నట్టు తెలుస్తుంది. సో గత పిఆర్ఎస్ ప్రభుత్వం అవినీతి అక్రమాలను ఎత్తి చూపిన కాగ్ ప్రతి అంశంపై పక్కాగా లెక్కతో రిపోర్ట్, వాటిని ఆధారాలుగా తీసుకోవాలని భావిస్తున్న ప్రభుత్వం ఇప్పటికే అధికారులకు సీఎం రేవంత్ ఆదేశాలు. సో కాగ్ రిపోర్ట్ లో ఏదైతే అంశాలు వెల్లడించాయో ప్రతి ఒక్క దానిపైన, అందులో వెల్లబడ్డ ఏదైతే అంశాలు ఉన్నాయో ప్రతి ఒక్క దానిపైన చర్యలు తీసుకోవాలి, యాక్షన్ తీసుకోవాలి, విచారణ జరిపించాలి అని కూడా స్పష్టం చేశారనమాట. సో ఇవి ప్రధానంగా మనం చూసుకున్న పత్రికలోని ప్రధాన వార్తలని చెప్పుకోవచ్చు. సో వార్తల్లోని మరిన్ని విశేషాలు తెలుసుకుని చిన్న బ్రేక్